ఇదైతే నెయిల్ ట్రిమ్మర్ అన్నమాట. ఇది కూడా ఒకటి పెట్టుకుంటున్నాను. ఇది ఒక క్యారియర్ టైప్, కన్వీనియంట్ గా ఉంటుంది అండ్ కింద కూడా స్ట్రాంగ్ గా ఉంది అనమాట. బాడీ లోషన్ అనమాట, అవినో బ్రాండ్ ది. ఒక మసాజ్ ఆయిల్ బాగుందని చెప్తే ఇది కూడా పెట్టుకున్నాను అనమాట. హాట్ వాటర్ కి ఉంటుంది అండ్ టీ కాఫీ. మన జాగ్రత్తలో మనం ఉండాలని డిస్పోజబుల్ బ్యాగ్స్ కూడా పెట్టుకుంటున్నాను. హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీరా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ యూస్ఫుల్ వీడియో కూడా. సో మామ్స్ టు బి, న్యూ మామ్స్ కి అయితే బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసి వాట్ ఈస్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అనమాట. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నేనైతే ఫస్ట్ న్యూ బోర్న్ ఎసెన్షియల్స్ చెప్తాను. అండ్ ఇవన్నీ కూడా నేను బాగా రీసెర్చ్ చేసి యూట్యూబ్ లో వీడియోస్ చూసి అండ్ ఆల్రెడీ రీసెంట్ గా డెలివరీ అయిన వాళ్ళని కనుక్కుని అండ్ ఆల్రెడీ మామ్స్ గా ఉన్న వాళ్ళని అందరినీ కనుక్కుని ఏవి హెల్ప్ఫుల్ అవుతాయి, ఏవి ఎట్మోస్ట్ యూస్ఫుల్ అని కనుక్కుని అవన్నీ సెగ్రిగేట్ చేసుకున్నాను అనమాట. అందరూ ఫస్ట్ చెప్పింది అయితే ఈ స్వాడిల్స్ ఒకటి. ఇవి కాటన్ స్వాడిల్స్ అనమాట, మంచి మస్లిన్ స్వాడిల్స్. ఇది మొత్తము బేసిక్ గా బేబీస్ ని చుట్టటానికని యూజ్ చేస్తారని చెప్పారు. సో ఇవి తెప్పించుకున్నాను. ఇవైతే ఒక 2 పెట్టుకుంటున్నాను అనమాట, ఉంటాయి అని చెప్పి. ఒక 2 స్వాడిల్స్ మామూలుగా పెట్టుకున్నాను. అండ్ దీంతో పాటు మేజర్ ఇంపార్టెంట్ డ్రై షీట్ అని చెప్పారు. సో ఒక డ్రై షీట్ కూడా పెట్టుకుంటున్నాను. ఈ డ్రై షీట్ బేసిక్ గా డైపర్ చేంజింగ్ కానివ్వండి, ఏదైనా లీకేజ్ అలాంటివి అవాయిడ్ చేయడానికి కింద వేస్తారు. సో ఒక డ్రై షీట్ అండ్ ఒక 2 స్వాడిల్స్ పెట్టుకుంటున్నాను, ఉంటాయని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని పాత చీరలు పెట్టుకున్నాం అనమాట. ఇవన్నీ కాటన్ చీరలు. సో బేబీస్ కి స్టార్టింగే మేము కొత్త బట్టలు వేయాలనుకోరు, సో పాత చీరల్లో తీసుకోవాలని చెప్పారు. అందుకే మా అత్తగారివి, మా మమ్మీవి, ఇంకా పెద్దవాళ్ళ పాత చీరలు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ పెట్టుకుంటున్నాము స్పేర్ కు ఉంటాయని చెప్పి. బేబీకి సాఫ్ట్ గా ఉంటాయి పాత చీరలు అయితే. అండ్ ఇవన్నీ కూడా పాత కాటన్ శారీస్ ని క్లాత్స్ గా కట్ చేయించింది మా మమ్మీ. అన్ని మల్టీపర్పస్ కి యూజ్ అవుతాయని చెప్పి ఇవి కొన్ని కాటన్ క్లాత్స్ స్పేర్ గా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ డైపర్ విషయానికి వస్తే చాలా మంది నాకు ఈ ప్యాంపర్స్ న్యూ బోర్న్ డైపర్స్ అయితే బాగుంటాయని చెప్పారు. ఒకటే పెద్ద ప్యాక్ తెప్పించుకున్నాను అనమాట. వీటిలో రిక్వైర్డ్ అమౌంట్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అండ్ వెట్ వైప్స్ వచ్చేసి బేబీ ఫారెస్ట్ వెట్ వైప్స్ బాగున్నాయి అని చెప్పారు. సో ఈ ప్యాకెట్స్ తెప్పించుకున్నాను అనమాట. ఇది ఒక ప్యాకెట్ పెట్టుకుంటున్నాను బేబీ ఫారెస్ట్ వి. ఈ వెట్ వైప్స్ అయితే చాలా సెన్సిటివ్ స్కిన్ కి కానివ్వండి, ఎటువంటి స్కిన్ టైప్స్ కైనా బాగా సూట్ అవుతుందని చెప్పారు. సో అందుకని చెప్పి నేను ఇవి తెప్పించుకున్నాను. ఇంకా యూజ్ చేశాక తెలుస్తుంది ఎలా ఉందని చెప్పి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ నెయిల్ ట్రిమ్మర్ కూడా చెప్పారు. ఎందుకంటే న్యూ బోర్న్స్ కి చాలా పెద్దగా ఉండొచ్చు నెయిల్స్ అండ్ వాళ్ళే గీసేసుకుంటారు కాబట్టి. సో ఫస్ట్ పుట్టిన వెంటనే కొంచెం నెయిల్స్ ట్రిమ్ చేయడానికి యూస్ అవుద్దని చెప్పి ఒక నెయిల్ ట్రిమ్మర్ తీసుకోమన్నారు. సో ఇది ఆర్డర్ చేసుకున్నాను నేను అమెజాన్ లో. ఇవి చాలా వరకు కొన్ని అమెజాన్ లో ఆర్డర్ చేసినవి ఉన్నాయి. వాటి అన్నిటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీరు చూసుకోవచ్చు. సో ఇదైతే నెయిల్ ట్రిమ్మర్ అనమాట. ఇది కూడా ఒకటి పెట్టుకుంటున్నాను. అండ్ స్కిన్ కేర్ కి వచ్చేసి నేను ఏం ఎక్కువ తీసుకెళ్లట్లేదండి. ఇది ఒక బాడీ లోషన్ అనమాట, అవినో బ్రాండ్ ది. ఈ అవినో బ్రాండ్ బాడీ లోషన్ ఒకటి అండ్ అవినో బ్రాండ్ దే బేబీ వాష్ కూడా పెట్టుకుంటున్నాను, జస్ట్ టెంపరీగా హాస్పిటల్ యూజ్ వరకే అన్నట్టు. అన్ని నేను చిన్న సైజ్వి తెప్పించుకున్నాను. అండ్ సెబామేడ్ యొక్క మసాజ్ ఆయిల్ బాగుందని చెప్తే ఇది కూడా పెట్టుకున్నాను. అన్ని చాలా శాంపిల్ అమౌంట్ సైజే పెట్టాను. ఏది బేబీకి పడిద్దో మనకు ముందే తెలియదు కాబట్టి నేను అన్ని మినిమల్ గా తెప్పించుకున్నాను. అండ్ ఈ టాల్కమ్ పౌడర్ కూడా బాగుందని చెప్పారు. సో డైపర్ చేంజింగ్ అప్పుడు యూజ్ అవుతుందని చెప్పి బేబీ ఫారెస్ట్ యొక్క టాల్కమ్ పౌడర్ కూడా పెట్టుకున్నాను. సో ఇదే అనమాట బేబీ యొక్క స్కిన్ కి రిలేటెడ్ ఓన్లీ ఇవే తీసుకెళ్తున్నాను, ఎక్కువ ఏం పెట్టుకోవట్లేదు ప్రోడక్ట్స్ నేను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని బేబీ క్లాత్స్ పెట్టుకుంటున్నాను అనమాట. లైక్ ఇది ఒక ఫుల్ సూట్ అనమాట. ఈ ఫుల్ సూట్ తో పాటు క్యాప్, మిటన్స్ కూడా పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి మిటన్స్, న్యూ బోర్న్ యొక్క మిటన్స్, క్యాప్ అండ్ ఇవి సాక్స్ టైప్ బూటీస్ అనమాట. ఈ బూటీస్ ఒకటి, క్యాప్, మిటన్స్ అండ్ ఫుల్ సెట్ ఇలా ఒక 2 pairs లా పెట్టుకున్నాను. అండ్ ఇవి మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటాయని చెప్పి ఈ బూటీస్ మళ్ళీ మిటన్స్ క్యాప్ లోనే పెట్టి ఉంచుతున్నా, సో పేర్ లాగా. అండ్ మేము పుట్టిన వెంటనే ఫస్ట్ పాత బట్టలు వేయమని చెప్తారు మాకు. సో మా మమ్మీ అది బిలీవ్ చేస్తారు. అందుకే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర మేము పాత క్లాత్స్ తీసుకున్నాం అనమాట. ఎవరు పుడతారో తెలియదు కాబట్టి ఒక బేబీ ఆడపిల్ల డ్రెస్, అబ్బాయి బట్టలు అన్ని తీసుకున్నాము. సో మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇలా చిన్నవి ఆల్రెడీ ఉన్న బేబీస్వి తీసుకున్నాను అనమాట.
సో ఫస్ట్ ఈ బట్టలు వేస్తారు, తర్వాత మనం కొనుక్కున్న బట్టలు వేసుకోవచ్చు. ఇవి అయితే తీసుకున్నాము. నేనైతే ఒక బేబీ హోమ్ కమింగ్ అవుట్ఫిట్ లాగా పెట్టుకున్నాను. మందంగా ఉన్న ఒక డ్రెస్ తెప్పించాను. బేబీని ఇంటికి తెచ్చేటప్పుడు ఇది వేస్తే బాగుంటుందని అనిపించింది. అండ్ దాంతో పాటు సెట్ లాగా మిటన్స్, క్యాప్ ఇంకా బూటీస్ కూడా సపరేట్ గా పెట్టుకున్నాను. నేను అన్ని న్యూట్రల్ కలర్స్ తీసుకున్నాను. ఎవరో బేబీ తెలియదు కాబట్టి వైట్ అయితే సేఫ్ సైడ్ ఉంటుందని చెప్పి నేను వైట్ ప్రిఫర్ చేశాను. క్యాప్, మిటన్స్ అండ్ బూటీస్ అన్నమాట. సో డ్రెస్ ఇదంతా నేను సపరేట్ గా పెట్టుకున్నాను. ఇది తర్వాత తీసుకోవడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పి సపరేట్ గా ప్యాక్ చేశాను అనమాట ఈ యొక్క హోమ్ కమింగ్ అవుట్ఫిట్ వరకు. అండ్ ఒక బేబీ టవల్ పెట్టుకుంటున్నాను అనమాట. సో అక్కడ బేబీని మనకు క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత ఈ టవల్ అయితే సాఫ్ట్ గా ఉంటుందని ఒకటి తెప్పించాను. ఒక టవల్ తీసుకెళ్తున్నాను. అండ్ ఇంకా బేబీ క్లాత్స్ కొన్ని పెట్టుకున్నాను. అండ్ లంగోటీస్ కూడా కొన్ని పెట్టాను అనమాట. సో ఇవన్నీ కూడా మస్లిన్ కాటన్ వే. బేబీకి కొంచెం స్కిన్ కి బాగుంటుంది అండ్ ఏమి ర్యాష్ రాకుండా ఉంటుందని చెప్పి అన్ని సాఫ్ట్ వే తెప్పించుకున్నాను. అండ్ వీటితో పాటు ఒక బ్లాంకెట్ కూడా పెట్టుకుంటున్నాను. ఈ బ్లాంకెట్ కూడా తెప్పించుకున్నాను అనమాట బేబీకి. సో ఒక బ్లాంకెట్, ఒక టవల్, ఒక డ్రై షీట్ అన్ని ఒక్కొక్కటే పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే 2-3 డేసే ఉంటాం హాస్పిటల్లో. సో ఎక్కువ ప్యాక్ చేసుకుని వెళ్తాం ఎందుకని చెప్పి నేను చాలా మినిమల్ గా తీసుకెళ్తున్నాను. ఇది వచ్చేసి బెడ్షీట్ అండ్ ఇది టవల్ అనమాట. ఇవి ఒక మేజర్ ఎసెన్షియల్స్. స్వాడల్స్, టవల్, బెడ్షీట్ అండ్ డ్రై షీట్స్ చూపించాను కదా, ఇవైతే మ్యాండేటరీ. ఇవి అందరూ నాకు సజెస్ట్ చేశారు, అందుకే ఇవి పెట్టుకుంటున్నాను. వచ్చేసి నేను ఒక చిన్న బౌల్స్ మళ్ళీ గ్లాస్ టైప్ తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ఫీడింగ్ బాటిల్స్ ముందే వాళ్ళకి అలవాటు చేయటం కరెక్ట్ కాదన్నారు. సో ఇన్ కేస్ ఫార్ములా ఏమైనా ఇవ్వాలన్నా ఇలా స్పూన్ ఫీడింగ్ చేస్తే బెటర్ అని చెప్పారు. సో అందుకే గ్లాసెస్ మళ్ళీ చిన్న బౌల్స్ లాగా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక బేబీ హెడ్ పిల్లో తెప్పించాను అనమాట. ఇది ఆవాలతో చేసింది. సో బేబీ హెడ్ షేప్, హెడ్ పొజిషన్ మారకుండా ఉండటానికి బాగుంటుందని చెప్పి ఒకటి తెప్పించాను. ఇది ఒకటి నేను అమెజాన్ నుంచే తెప్పించాను. దీని లింక్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడైతే మొత్తం ఆవాలతో చేసింది. సో బేబీస్ కి ఏమీ హామ్ ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్యారియర్ టైప్. ఈ మధ్య చూస్తున్నాం కదా, చాలా నెస్ట్ లాగా వస్తున్నాయి. నాకు అవన్నీ సఫకేటింగ్ గా ఉంటాయేమో అనిపించింది. ఇదైతే కొంచెం పట్టుకోవడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది అండ్ కింద కూడా స్ట్రాంగ్ గా ఉంది అనమాట బేస్. అండ్ ఇది రిమూవబుల్, మనం తీసి వాష్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఇది కూడా నేను అమెజాన్ నుంచే తెప్పించాను. నాకు ఇది బాగా అనిపించింది అనమాట. సాఫ్ట్ గా ఉంది అండ్ ఎవరన్నా కొత్తగా బేబీస్ ని పట్టుకోవాలంటే భయపడతారు కదా, సో ఇదైతే హోల్డింగ్ కి కూడా బాగుంటుంది. దీనికైతే బెల్ట్ లా కూడా వచ్చింది అనమాట. సో బేబీని ఇందులో పడుకోబెట్టిన తర్వాత మనం కొంచెం ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది పట్టుకోవటానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. మనం ఎవరికన్నా ఇవ్వటానికి కూడా మనం ధైర్యంగా ఇవ్వచ్చు అనమాట. అందుకే ఇది ఒకటి తెప్పించాను. నేను అన్ని గ్రే, వైట్ ఆ షేడ్స్ తెప్పించుకున్నాను. ఎందుకంటే న్యూట్రల్ గా ఉంటుందని చెప్పి నేను ఈ కలర్స్ ప్రిఫర్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి న్యూ మామ్ ఎసెన్షియల్స్ చూపిస్తున్నాను. నేనేం పెట్టుకున్నానో చూపిస్తున్నాను. సో నేను వచ్చేసి కొన్ని ఫీడింగ్ గౌన్స్ పెట్టుకున్నాను అనమాట. ఇలా ఉన్నవి. సో ఒక 2 to 3 ఫీడింగ్ గౌన్స్ పెట్టుకున్నాను. వీటిలో కొన్నేమో అమెజాన్ లో తెప్పించుకున్నాయి, కొన్ని బయట తీసుకున్నాయి అనమాట. సో వాటి ఏమైనా లింక్స్ ఉంటే ప్రొవైడ్ చేస్తాను. ఒక 3 ఫీడింగ్ గౌన్స్ పెట్టుకున్నాను ఉంటాయని చెప్పి. అండ్ నెక్స్ట్ వాటితో పాటు దుపట్టాస్ పెట్టుకున్నాను అనమాట. స్కార్ఫ్ అండ్ దుపట్టా టైప్. సో మనకి కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పి. సో ఒక దానిలో అయితే అన్ని నా ఫీడింగ్ గౌన్స్ మళ్ళీ దుపట్టాస్ పెట్టుకున్నాను. అండ్ ఇంకో దానిలో కావాల్సిన టవల్స్ అండ్ ఇన్నర్స్ పెట్టుకున్నాను అనమాట. నర్సింగ్ బ్రాస్ అవి పెట్టుకున్నాను. అండ్ చాలా మంది సాక్స్ పెట్టుకోమని చెప్పారు. సో అందుకని చెప్పి సాక్స్ కూడా పెట్టుకుంటున్నాను. ఒక దానిలో ఇన్నర్స్, టవల్స్, సాక్స్ ఇలాంటి ఎసెన్షియల్స్ పెట్టుకున్నా. అండ్ ఇంకొక ప్యాకింగ్ ట్యూబ్ లో ఏమో నా ఫీడింగ్ గౌన్స్ ఇంకా దుపట్టాస్ పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకోవటం వల్ల కన్ఫ్యూజన్ ఉండదని చెప్పి సపరేట్ గా పెట్టుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఫ్లాస్క్ లాగా పెట్టుకుంటున్నాం అనమాట. హాట్ వాటర్ కి ఉంటుంది అండ్ టీ, కాఫీ ఏమైనా మనం తెచ్చుకోవాలన్నా కానీ ఫ్లాస్క్ ఉంటే కొంచెం కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పి ఫ్లాస్క్ బాటిల్స్ కూడా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ క్లీనింగ్ కి ఉంటుందని చెప్పి బాటిల్ క్లీనింగ్ బ్రషెస్ కూడా పెట్టుకుంటున్నాను. అండ్ తర్వాత ఇంకా బేబీ దగ్గరికి అందరు వస్తూ ఉంటారు కాబట్టి శానిటైజర్ ఒకటి పెట్టుకుంటున్నాను. అండ్ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే కూడా
మనకి హెల్ప్ అవుతుందని చెప్పి ఇదొకటి, శానిటైజర్ ఒకటి అయితే పెట్టుకుంటున్నాను. అండ్ యూజ్ ఉంటుందని చెప్పి ఒక హ్యాండ్ వాష్ పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ హెయిర్ ఆయిల్ కూడా ఒక టెంపరీగా పెట్టుకుంటున్నాను, నాకు కానీ లేదా ఏదైనా పర్పస్ ఉంటుందని చెప్పి ఒక హెయిర్ ఆయిల్ కూడా పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని మెటర్నిటీ ప్యాడ్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి నాకు సజెస్ట్ చేశారు, సో ఇదొకటి మళ్ళీ ఇదొక సెట్ పెట్టుకుంటున్నాను ఉంటాయని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని టిష్యూస్ పెట్టుకుంటున్నాను. ఇవి నార్మల్ డ్రై టిష్యూస్ అనమాట. డ్రై టిష్యూస్ ఇంకా వెట్ వైప్స్ కూడా పెట్టుకుంటున్నాను. మనకి కొంచెం బేబీ ఉంటుంది అండ్ అందరు వస్తుంటారు, క్లీనింగ్ కి యూజ్ అవుతుంది అని చెప్పి ఇవన్నీ పెట్టుకున్నాను. వచ్చేసి నా టాయిలెటరీస్ అనమాట. నాకు కావాల్సిన బ్రషెస్ కానివ్వండి, నా స్కిన్ కేర్ ఎసెన్షియల్స్ అన్ని ఒక దానిలో పెట్టుకున్నాను. ఇలా బ్రషెస్ అన్ని ఒక దానిలో. అండ్ అక్కడ హాస్పిటల్లో స్లిప్పర్స్ కావాల్సి వస్తుందని చెప్పి మా మదర్ కి నాకు 2 pairs పెట్టుకున్నాము. హాస్పిటల్లో ఇవైతే అందరం మర్చిపోతాము కాబట్టి ముందు జాగ్రత్తగా ఇవి కూడా సపరేట్ గా పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఎంత లేదన్నా హాస్పిటల్లో ప్రొవైడ్ చేసే బెడ్షీట్స్ అవి అందరికి కంఫర్టబుల్ ఉండవు కదా, సో మనకు కంఫర్ట్ ఉండాలని చెప్పి ఇంటి నుంచే కొన్ని బెడ్షీట్స్ పెట్టుకుంటున్నాము. సో మా మమ్మీకి నాకు కావాల్సిన బెడ్షీట్స్ ఒక 2-3 పెట్టుకున్నాం అనమాట. అండ్ కొన్ని కాటన్ బాల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. చాలా మంది డెలివరీ అయ్యాక పెట్టుకోవాలి కాటన్ చెవులు అని చెప్తారు కదా, అందుకే ఈ కాటన్ బాల్స్ పెట్టుకున్నాను. అండ్ ఇవి డిస్పోజబుల్ బ్యాగ్స్ అన్నమాట. సో బేబీ డైపర్ చేంజ్ చేస్తాం అండ్ డైపర్ పడేయటానికి అక్కడ ఎలాంటి యాక్సెసిబిలిటీ ఉంటుందో తెలియదు కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలని డిస్పోజబుల్ బ్యాగ్స్ కూడా పెట్టుకుంటున్నాను. సో మనం క్లీన్ గా పెట్టుకోవచ్చు, అన్ని నీట్ గా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇది కూడా ఒకటి పెట్టుకుంటున్నాను. సో ఇవన్నీ అయితే నాకు అందరూ రికమెండ్ చేసి సజెస్ట్ చేసినాయి అనమాట, యూజ్ అవుతాయని చెప్పి వాటి వరకు పెట్టుకున్నాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Keera Diaries and stay tuned for our next video. Until then, be happy. Bye bye.